ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి కంపెనీలు రావాలంటేనే భయపడేలా గత ప్రభుత్వం పాలన చేసిందని విమర్శించారు. ఒక వ్యక్తి జగన్ కారు కింద పడిపోతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐటీ ఎలాగైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఎంప్లాయీని తయారు చేశారో అదే దశగా ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈస్కి కావాల్సినటువంటి టెక్నాలజీని జతకూడుస్తూ అలాగే బ్యాంక్ లింకేజ్ చేస్తూ భవిష్యత్ కాలంలో 2029 కల్లా ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామికత రావాలని ఈరోజు పెద్ద ఎత్తున మా అందరినీ కూడా శాసనసభ్యులు కానీ మేము కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహించడానికి ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని అడుగుతున్నాం, ఆయన్ని ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ అవుతే కనీసం ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు క్లియర్గా ఎవిడెంట్గా ఉంది, ఒక కారు కింద ఆ మనిషి రోల్ అయ్యారు. దగ్గర ఉన్నటువంటి విలేకరులు కూడా ఆయన దగ్గరుండి తీసుకొచ్చి బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ చిత్రీకరించినటువంటి వీడియో ఉంది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు తప్పుద్రోవ పట్టు ప్రజలు తప్పుబా పెడుతూ ఈరోజు ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద బురద జల్లుతున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం.